చాలా నాలుగా ఉన్నారు కదా బా. ఏంటి మటన్ వాసన వస్తుంది? మధ్యాహ్నం 12 అవుతుంది. అసలే సండే, వీళ్ళేమో మటన్ చేసుకుంటాం అన్నట్టున్నారు. నాకు కూడా మటన్ తినాలనిపిస్తుంది. ఎలాగ ఇప్పుడు? ఈ రోహిత్ గడు ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి నుంచి కనపడట్లేదు. ఇంట్లో ఏమో ఈ రాకేష్ గాడు ఉన్నాడు. ఈయనకి మనకేమన్నా వండి పెట్టరా అంటే వండి పెట్టడు. ఇంకేదో ఒకటి స్కెచ్ చేయాలా? ఇప్పుడు వీడికి ఇస్తా చూడండి దమ్కి. రే వంటడా, వంటడా. ఏంట్రా పొద్దున్నే పొద్దున్నేనా? మధ్యాహ్నం 12 అవుతా ఉంటే పొద్దున్నేనా నీకు? నీయా అయింది. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి నువ్వు పెళ్ళిళ్ళకి పెద్ద మనిషి ఫంక్షన్లకి వంటలు చేసుకునే వంటోడు అవుతావా లేకపోతే పెద్ద చెఫ్ అవుతావా నువ్వు? అదేంటి రోజులు అలా ఉన్నావు? నేను షెఫ్ అవుతా. ఆల్రెడీ షెఫ్ రాకేష్ అని బోర్డు ఇట్లా చేసి పెట్టుకున్నా. నువ్వు అనుకుంటాను పెద్ద పెద్ద బోర్డులు తయారు చేసి పెట్టుకుంటాను. అవర్రా పెద్ద పెద్ద చెఫ్లు. పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి పనుకునే వరకు కష్టపడాలరా. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అది ఎట్టడినా బాగుంది. అంటే ఏం లేదు, నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నా. ఏంటి రావాలి అది? నాకు తెలిసిన ఒక అన్న ఐటీసీ రోడ్లో పెద్ద రెస్టారెంట్ పెడుతున్నాడంట. అయితే దానికి మండీ చేసేవాడు, బిర్యానీలు బాగా చేసేవాడు చెఫ్గా కావాలంట. నీకు మండీలు బిర్యానీలు బాగా చేసేది వచ్చినా నేనైతే రాదేమన్నా కనుక్కుంటా అని చెప్పా. వచ్చా నీకు? నేను చేస్తే టేస్ట్ కస్టమర్ షేక్ అయిపోతారు. అబ్బో అంత పెద్ద మోగాడబ్బా నువ్వా? చూస్తావా? చూసేది నేను కాదురా, టేస్టింగ్ కోసం వేరే అతను పంపిస్తున్నాడంట. ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే, బ్యాచిలర్ రూమ్స్ లో ఉంటారు కదా, ఉన్న వాటిలో కొంచెం నీట్ గా చేయండి అని చెప్పాడు. నువ్వు బ్యాచిలర్ స్టైల్ జ్యూసీ మటన్ మండీ చేసావు అనుకో, వాళ్ళు ఫిదా అయితే రేపే నీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. అంతే కదా? అంతే. పద ఎట్టిచ్చాడు స్ట్రోక్. ఈడు మనకేదన్నా వండి పెట్టరా అంటే భయంకరమైన కష్టాలు బా. ఈడికే వంటలు వచ్చినట్టు, ఈడే పెద్ద చెఫ్ అయినట్టు. ఇప్పుడు చేసి పెడతాడు చూడు, ఎంత బాగా చేస్తాడు ఈడు. అసలు ఆ జ్యూస్ కారుతా భలే చేస్తాడు ఈడు. ఎందుకంటే ఈడు అక్కడికి టెస్టింగ్ అని చెప్పాం కదా, అందుకు బాగా చేస్తాడు ఈడు. ఇంట్లోకి అయితే అంత బాగా చేయడు పోయిడు. సరే వస్తా ఉండండి ఎట్లా చేస్తాడు చూసి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్విట్ ఫుడ్. మీరు చూస్తున్నారు చిత్రోడు విత్ చెఫ్. ఈరోజు ఏం ఉండబోతున్నా బా చెఫ్? మటన్ చేస్తున్నాను. రైస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి మటన్ తో జ్యూస్ వేసుకుంటే అయిపోతుంది. సపరేట్ మటన్ చేసుకున్న మసాలా, సపరేట్ గా మసాలాస్ మన పేస్ట్ చేసుకున్నాం కదా, మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కర్డ్, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, అట్లానే చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసినాం.
ఒకసారి మటన్ చూసిమండి ఎలా చేయాలో చూసేసారు కదా, టేస్ట్ ఎలా ఉందో చూసేసాం. అందులో చూడడానికి ఇట్లా వస్తారంట. నాకైతే రేపటి నుంచి జాబ్ పక్క. రే రాహుల్, రాహుల్ బ్రో ఇగో నువ్వు అడిగి బ్రో అయిపోయింది బ్రో. రాహుల్ అదిరిపోయింది. ఎవరో టేస్ట్ చేయడానికి వస్తారని చెప్పావు కదా, వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారో కాల్ చేయవా? వస్తున్నారు బ్రో దారిలో. టేస్ట్ చేస్తా. రే వాళ్ళు ఎవరో టేస్ట్ చేయడానికి వస్తారను. నేను తిని దాంట్లో ఉప్పు కారాలు అన్ని బాగా సరిపోయినా లేదా బాగుందా లేదా చూద్దాం అనుకున్నా. డైరెక్ట్ వాళ్ళకి పెట్టి బాగాలేకపోతే నువ్వు తిను అది అవుతూ చెప్పు. నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. మన ఆడియన్స్ కూడా చెప్తాను నేను ఒకసారి. ఎలా ఉంది రాహుల్? మటన్ అయితే మెత్తగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. దానికి కాంబినేషన్ రైస్ కూడా చాలా బాగా ఉడికింది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్, ఈ బరిస్టా అంటే అదే మన ఫ్రైడ్ ఆనియన్, వీటి మిక్స్లో తింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. స్మెల్ కూడా మంచి గీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి సేమ్ ప్రాసెస్ మనోడు చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు కూడా అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ మీకు కూడా నాలాగే అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఏమంటావు రాకేష్ భాయ్? అంతేగాని ఇదే మాట వచ్చే వాళ్ళకి ఇట్లా కొంచెం రికమెండ్ చేసి చెప్పొచ్చు. వాళ్ళు బ్రో చెప్పేసాం కదా ఎంతమంది ఆడియన్స్, మళ్ళీ ఇంకెవరు చెప్పాలి నేను? అదేంటి ఎవరు వస్తున్నారని చెప్పినావు? ఓ నిజం చెప్పు రాహుల్. అంటే అంటే పక్కింట్లో వాళ్ళు మటన్ చేసుకుంటా అన్నారు, స్మెల్ బాగా అనిపించింది. నేను అడిగితే చేయమని చెప్పేసి అందుకని చెప్పేసి వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పాను. నేను పనిగా తీసుకుంటాం అనుకోలేదు బ్రో. ఇంకో మండేలో ఉంది.